నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏమిటి? అలాగే వివాహం రద్దు అంటే ఏమిటి? సో, వివాహం రద్దు ఏ సందర్భంలో చేసుకోవచ్చు? ఇప్పుడు ఎప్పుడైనా కానీ పెళ్లి జరిగిన తర్వాత దాన్ని రద్దు చేయడం వేరు. అలాగే పెళ్లి జరిగిన తర్వాత డైవర్స్ తీసుకోవడం వేరు. అంటే డైవర్స్ అంటే పెళ్లి యాక్సెప్ట్ అయిందని, పెళ్లి పూర్తి అయిందని అని అంటున్నాను. అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే పెళ్లి రద్దు అన్నప్పుడు ఎప్పుడైతుందంటే వివాహం అనేది చట్టబద్ధత లేనట్లయితే ఆ యొక్క వివాహము దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఆ రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి? ఏ సందర్భాల్లో వివాహాన్ని రద్దు చేయవచ్చు? సో, వివాహం రద్దు చేయడం అంటే ఎప్పుడైనా కానీ ఒక పెళ్లి జరిగిన తర్వాత ఆ పెళ్లి ఆ వ్యక్తుల మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎప్పుడైతే కొన్ని మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయో ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రము ఈ యొక్క వివాహం ఏ విధంగా జరిగిందని ఎప్పుడైతే కానీ ఒక వివాహం జరిగిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి సెక్సువల్ ఇంపార్టెన్స్ లేదు అని ఆ యొక్క స్త్రీ ప్రూఫ్ చేసినట్లయితే ఆమె యొక్క మ్యారేజ్ రద్దు చేయడం జరుగుతుంది. అంటే వివాహం జరిగింది కానీ సెక్సువల్ ఇంపార్టెన్స్ లేదు అనేది ప్రూఫ్ చేయగలిగినట్లయితే ఆ వివాహంగా దానికి చట్టబద్ధత రాదు. అంతేకాకుండా ఈ యొక్క అండర్ ఏజ్ మ్యారేజ్ అంటాం. అండర్ ఏజ్ మ్యారేజ్ అంటే ఒక స్త్రీకి దాదాపు అంటే 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నాయి, పురుషుడు వయసు ఎక్కువగా ఉంది, కానీ మైనర్ను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ పెళ్లిని రద్దు చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క పెళ్లిని చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. దాన్ని అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మెంటల్ ఇన్బ్యాలెన్స్ అంటే ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ మెంటల్ బ్యాలెన్స్ లేకుండా మెంటల్ ఇల్నెస్ ఉంది అంటే మానసిక సామర్థ్యం బాగలేదు, కానీ వాళ్ళు పెద్దలు ఏదో ఒక ఒప్పించేసి మోసపూరితంగా పెళ్లి చేశారు, అలాంటప్పుడు కూడా దాన్ని అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద కొట్టేయవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మోసపూరితం అంటే ఫాల్స్ యొక్క ప్రామిసెస్తోని పెళ్లి చేసినప్పుడు అంటే ఎప్పుడో ఒక అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం ఉంది, లేదా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, లేదా ఈ విధంగా ఉన్నాయని మోసం చేసి అన్ని రకాలుగా చెప్పి ఆమెకు పెళ్లి చేశారు. కానీ ఆమెకు ఆ విషయం తెలిసిన తర్వాత పెళ్ళైన తర్వాత ఆ విషయం తెలిసింది, వీళ్ళు మోసపూరిత పెళ్లి చేశారు అనేది ఆమెకు అర్థమైంది. అప్పుడు ఆ పెళ్లిని తను స్త్రీ రద్దు చేసుకోవచ్చు. అలాగే లేదా స్త్రీకి మోసపూరితంగా పెళ్లి చేశారు అనుకున్నప్పుడు ఆ పురుషుడు ఆ స్త్రీని పెళ్లి రద్దు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పెళ్లి రద్దు చేసుకోవడం అంటే ఏంటి? డైవర్స్ తీసుకోవడం అండి. పెళ్లి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ యొక్క మోసపూరితమైనటువంటి మ్యారేజ్ ఉంది, లేదా మెంటల్ ఇల్నెస్ ఉంది, లేదా సెక్సువల్ ఇంపార్టెన్స్ ఉంది, లేదా అండర్ ఏజ్ మ్యారేజ్ ఉంది, ఇలాంటి కారణాలు చూపించి పెళ్లిని రద్దు చేసుకోవడాన్ని అన్నల్మెంట్ మ్యారేజ్ అంటారు. లేదా పూర్తి ప్రక్రియ అయింది తర్వాత పెళ్లి మాకు ఇష్టం లేదు, మేము కొట్లాడుకుంటున్నాము, మాకు ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళు కంటెస్ట్ డైవర్స్ కానీ లేదా మ్యూచువల్ డైవర్స్ కానీ వెళ్తారు. సో, మ్యూచువల్ డైవర్స్లో కంటెస్ట్ డైవర్స్లో అప్పుడైనా కానీ ఆ పూర్తి పెళ్లి యొక్క ప్రక్రియ అనేది పూర్తిగా జరిగింది అని అర్థము. ఈ యొక్క అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్లో అంటే ఈ యొక్క పెళ్లి రద్దులో పూర్తి ప్రక్రియ అనేది మోసపూరితంగానో లేదా ఏదో మోసపూరితంగా ఉన్నది, లేదా సెక్సువల్ ఇంపార్టెన్స్ ఉన్నది, లేదా మెంటల్ ఇల్నెస్ ఉన్నది, లేదా అండర్ ఏజ్ మ్యారేజ్ ఉన్నది అనేటువంటి ప్రూఫ్ చేసి పెళ్లిని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పెళ్లి రద్దు చేసుకునేటప్పుడు మాత్రం ప్రూఫ్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఆ యొక్క భర్త గారికి ప్రూఫ్ చేయాలంటే భార్య పైన ఉంటుంది, భార్య పూర్తి అంటే భర్త పైన ఉంటుంది. దానికి 5 నుంచి 6 నెలల టైం పట్టవచ్చు. అలాగే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళినట్టయితే మనకు 6 నెలల టైం ఇచ్చినా కానీ కంపల్సరీ వెంటనే డైవర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది, అడ్వాన్స్మెంట్ పిటిషన్ వేసుకోవాలి. లేదు కంటెస్ట్ డైవర్స్కి వెళ్ళినట్ల మాత్రం 3 నుంచి 5 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో, కంటెస్ట్ డైవర్స్కు లిమిటేషన్ టైం అనేది ఇంత కాలం అనేది లేదు కాబట్టి ఇక్కడ అన్నల్మెంట్ మ్యారేజ్ అనేది మాత్రము ఎప్పుడు జరగచ్చు అనే సందర్భాల్లో మీకు చాలా క్లియర్గా తెలియదు. ఇంకా వీడియో గురించి పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ యొక్క లీగల్ నాలెడ్జ్ సంపాదించుకోవాలనుకున్నట్లయితే నా యొక్క వీడియోస్ రెగ్యులర్గా చూడాలనుకున్నప్పుడు మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.